ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తుంది. గత కొంతకాలంగా సబబుగా ఉన్న ఈ కేసులో సామాజిక కార్యకర్త మరియు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని, త్వరలోనే తండ్రి కొడుకులు మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోష్యం చెప్పడం సంచలనం రేపుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ద్వారా కొన్ని వర్గాలకు మరియు సంస్థలకు లబ్ధి చేకూర్చారనేది ప్రధాన ఆరోపణ. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ ప్రమేయం ఉందంటూ గతంలోనే సిఐడి అభియోగాలు నమోదు చేసింది. నారా లోకేష్ను ఈ కేసులో 14గా చేర్చడం అప్పట్లో పెనుదుమారం రేపింది. అయితే తాజాగా జాడా శ్రవణ్ కుమార్ ఈ వ్యవహారంలో కొత్త కోణాలను వెలుగులోకి తెచ్చారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ భూములు విలువలు పెరిగేలా ప్లాన్ చేశారని, దీనికి సంబంధించిన కీలక పత్రాలు ఇప్పుడు దర్యాప్తు సంస్థల చేతికి చిక్కాయని ఆయన పేర్కొంటున్నారు. రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగానే ఈ కేసులు పెడుతున్నారని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ చట్టపరమైన చిక్కులు మాత్రం వీడటం లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్టులు ఉంటాయనే ప్రచారం కార్యకర్తలు ఆందోళన కలిగిస్తుంది. జాడా శ్రవణ్ వంటి వారు బహిరంగంగా సవాల్ విసరడం మరియు ఆధారాలు ఉన్నాయని నొక్కి చెప్పడం వెనుక బలమైన వ్యూహం ఉందనే చర్చ నడుస్తుంది. అలైన్మెంట్ మార్పు వల్ల లబ్ధి పొందిన వ్యక్తుల జాబితాలో అధికార యంత్రాంగంలోని కొందరు పెద్దలు కూడా ఉన్నారని, అందుకు ఈసారి విచారణ చాలా వేగంగా జరుగుతుందని సమాచారం. ఒకవేళ ఈ కేసులో అభియోగాలను నిరూపణ అయితే అది టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఇప్పటికే ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన వేళ ఇలాంటి న్యాయపరమైన ఇబ్బందులను పార్టీ ప్రచారం జోరును తగ్గించే అవకాశం ఉంది. జాడా శ్రవణ్ కుమార్ చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ కేసు కేవలం అలైన్మెంట్ మార్పులకే పరిమితం కాలేదని, దీని వెనుక ఒక భారీ క్విడ్ ప్రోకో జరిగిందని తెలిసింది. లోకేష్ పాత్రపై సిఐడి వద్ద ఉన్న ఫోన్ కాల్ డేటా మరియు ఈమెయిల్ సంభాషణలు ఈసారి కీలక పాత్ర పోషిస్తున్నాయి. త్వరలోనే ఈ కేసులు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో మరో హైడ్రామా చోటు చేసుకోబోతుందని స్పష్టమవుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బాధ్యులు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదని జాడా శ్రవణ్ హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసు ఎటువైపు మలుపు తీరుతుందో వేచి చూడాలి.